నేను ఈ కాలేజీ ప్రిన్సిపల్. ఇది ఎక్స్ మినిస్టర్ నాగభూషణం గారి కాలేజ్. మీ కాలేజీ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డట్టు అవి మీరే అమ్ముతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. కానిస్టేబుల్స్ ఒక్కడిని కూడా ఎక్కడ దొరుకుతుంది? ఎవరు సప్లై చేస్తున్నారు? మేనేజ్మెంట్ సహకారంతో ప్యూర్లీ అమ్ముతున్నారు. నిజం చెప్తున్నాను సార్, మాకేం తెలియదు. అసలు విషయం చెప్పారా? మనకెందుకు గొడవ? స్టాక్ అంతా ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉందండి. మా కాలేజీకి చాలా మంచి పేరుంది. మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. కమాన్ సర్చ్ ఎవ్రీవేర్. ఆ టేబుల్ చెక్ చేయండి, ఆ సరుకులో చూడండి. సార్ ఇక్కడ చూడండి, గంజాయి పొట్టాలు. సార్ నాకేమీ తెలియదు సార్. మీకు తెలియకుండా ఎలా వచ్చాయి? మీరు మీ కదా, మీరే యూజ్ చేస్తుంటారుగా. కరెస్పాండెంట్ యూజ్ చేస్తుంటారు. ఆ కరెస్పాండెంట్ ఎవరు? మిస్సెస్ మధుబాల నాగభూషణం. ఏంటండి ఇంతమంది పోలీసులు? నాకు భయంగా ఉందండి. మేడం, మత్తు పదార్థాల చట్టం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రై, ఆ కుర్రాళ్ళ దేవుర్రా? కోటిపల్లి అండి. అర్థమైందిరా, ఈ దేవుడి పని ఇప్పుడు అర్థమైంది. ఏమండి, ఆ అబ్బాయి రాజీ పడదామని ఆ రోజు చెప్పాడు. మీరే సంతకం పెట్టడం కూడా రాని గాడిద. వెళ్తావా జైలుకి? నేను బతికుండగానే తెల్ల చీర కట్టుకుని చిప్పకూడి తినాలి. తింటావా? సార్, నన్ను అరెస్ట్ చేయండి. మిమ్మల్ని కాదు, కరెస్పాండెంట్. దీనంతటికి కారణం నేనే. ఈ కాలేజ్ ఫౌండర్ ని నేనే. నన్ను అరెస్ట్ చేయండి. సార్ ఒక్క నిమిషం, ఫోన్ ఇలా ఇవ్వండి. నాగభూషణం గారు ఉన్నారా? ఉన్నారు, కానీ మాట్లాడడానికి వీల్లేదు. ఎంతో ముఖ్యమైన విషయం. ఆయన మాట్లాడక్కలేదు, నేను మాట్లాడి తింటే చాలు. మీరు మాట్లాడకూడదు. నాగు, నిన్ను మాట్లాడుతున్నారా? నేను మాట్లాడేది నువ్వు ఇనక తప్పదు. నేను ఇచ్చిన వార్నింగ్ బెల్ నీ సెల్ బెల్ లాంటిది అనుకున్నావు. చివరికది నీ కాలేజ్ బెల్లే బదులు కొట్టని చూసావా? నీ సెల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చూపించిన సెల్లో మూసుకుని కూర్చో. అప్పుడే నీ ఒంట్లో ఉన్న కోబట్టిన సెల్స్ అన్ని చస్తాయి. ఎంత ధైర్యం ఉంటే నాతోనే పెట్టుకుంటాడు. ఊరుకుంటున్న కొద్ది రెచ్చిపోతున్నాడు. నేనేంటో చూపిస్తా. నా పరువు పోయేలా చేసినందుకు ఆడింట్లో ఒక ప్రాణం పోవాలి. అది రేపే జరగాలి. ఎవరు దొరికినా ఎస్ చేయండి. భయంగా ఉంది వాసు. మీరు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారనిపిస్తుంది. దేవకు మంచి పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలి స్వాతి. దానికోసం నీ ఎంత రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధమే. కావాలంటే నువ్వు ఊరికి బయలుదేరతావా? ప్రాబ్లం రాగానే పారిపోవడానికి నేను నీ లవర్ని కాదు వాసు. ఐఎమ్ ఆల్మోస్ట్ యువర్ వైఫ్. బాయ్ బాయ్ వాసు. ఏమైంది వాసు? లోపలికి రండి. ఏమైంది? స్వాతి రా. స్కూల్ నుంచి పిల్లలు తీసుకురా. అందరూ ఇంట్లోనే ఉన్నారుగా? ఏటయ్యా, ఏటి విషయం? తెలియని లోపలికి రానివ్వదు. నేను వచ్చేస్తారా. ఏంటి దేవా? ఎక్కడున్నారు? మన పెట్రోల్ బంక్ లోనే ఉన్నాను. మీతో పాటు ఎవరున్నారు? ఎవరేంటి, మన వాళ్ళందరూ ఉన్నారు. ఏమయ్యా దేవా, స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసారు. ఏమైనా గొడవైందా? ఏం లేదు పిన్ని, అలాంటిది ఏం లేదు. ఊరికే ఏం జరిగిందో ఏమోనని భయపడి చచ్చాం. సరే సరే, నువ్వు అన్నానికి రా. బామ్మెక్కడా? భోజనం చేసిందా? పొలానికి వెళ్ళింది, భోజనం ఇచ్చి పంపా. ఏ పొలానికి? రే వెంకటస్వామి, నీ కూతురు పెళ్లి ఎప్పుడన్నావు? వచ్చే పాల్గొన మాసంలో అమ్మగారు. అప్పో సప్పో చేసావు. ముందుగా చెప్పు, మా వాళ్ళతో చెప్పి నీకు కావాల్సిన డబ్బు ఇమ్మంటాను. బామా! ఉప్పు ఎక్కువైనట్టు. బామా! నీళ్ళివ్వరా? బామా! నన్ను క్షమించండి అమ్మగారు, నన్ను క్షమించండి. బామా! 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 అమ్మా
అమ్మకేమైందిరా? అమ్మకేమైంది అమ్మా అమ్మకేమైంది అమ్మా అమ్మకేమైంది నేను చూసేటప్పటికి పొలంలో పడిపోయింది బాబాయ్. వెంకటప్ప ఇది ఇటువైపే. ఎక్కడుంది? ఇదిగో ఇదే. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. అయ్యా ఆ నాగభూషణం నా కుటుంబం వాళ్ళని చంపేస్తారని నన్ను బెదిరించాడు అయ్యా. నన్ను క్షమించండి అయ్యా. తన ప్రాణాలు పోయేటప్పుడు కూడా నీ ప్రాణాలు కాపాడాలనుకుంది మా బామ్మ. ఆవిడికి విషయం పెట్టడానికి నీకు మనసులా వచ్చిందిరా? వాసు నాగభూషణానికి జామీన్ ఇచ్చారు. చేయడం కూడా సరిగా. ఏం దేవా మొహం అలా వాడిపోయిందే? దిష్టి తగిలిందా? ఇది నీ తుపాకీనేరా? నమ్మినవాళ్ళ చేత వెన్నుపోటు పొడిపించడం నీకు మాత్రమే తెలుసా? నాకు తెలుసురా. నీతో ఉండేవాడి చేత నీ తుపాకీ తెప్పించుకున్నాను రా. చెడ్డవాడి చేతుల్లో మంచివాళ్ళు ఓడిపోతే ఈ లోకంలో మంచిరేదే మిగలదరా. దేవుడున్నాడ్రా. నా బామ్మకేమీ కాదు. కాలేజీలో గంజాయి అమ్మేవని చెప్పి ఒకరోజు ముయించింది, అది ఏకంగా మూతపడడానికి ఎలా పోరంబోకు. ఏంట్రా చూస్తున్నావు? పోరంబోకు స్థలంలోనే కాలేజీ కట్టావరా? పోరంబోకు ఏంట్రా నువ్వు అనేది? మీ నాన్న పద్మభూషణం 1943లో రావులపాలెంలో ఉంటున్న సాంబశివ నాయుడు దగ్గర 23 ఎకరాల పొలం కొని వ్యవసాయం చేశాడు. దాని పక్కనుండే చెరువు ఎండిపోగానే ఆ 43 ఎకరాల పోరంబోకు స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. నువ్వు లోకల్లో ఉన్న విఓఏ, తహసీల్దార్, సర్వేయర్ ని కొనేసి మొత్తం 66 ఎకరాల్లో దర్జాగా కాలేజీ కట్టేశావు. నీ బ్యాడ్ టైము. కాలేజ్ మెయిన్ బిల్డింగ్ వెనకాల కట్టి ముందు ప్లే గ్రౌండ్ కి స్థలం వదిలేశావు. నువ్వు మెయిన్ బిల్డింగ్ కట్టిన చోటేరా ఆ పోరంబోకు స్థలం. ఈ విషయాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, కార్పొరేషన్ కి చెప్పారంటే 3 రోజులు ఆర్డర్ పంపిస్తాడా నీ కాలేజీని కూల్చడానికి. కోట్ల కొద్ది డబ్బు సంపాదించి పెడుతూ నీ కొవ్వు పెరగడానికి కారణమైన కాలేజీ నాశనవరా. ఏంట్రా కథలు చెప్తున్నావు? పోలీసు, విజిలెన్స్, నార్కోటిక్స్, ఇన్కమ్ ట్యాక్స్, యాంటీ కరప్షన్ అన్ని డిపార్ట్మెంట్లు మీ ఇంటికి వచ్చాయిరా. ఇక మిగిలిన ఒకే ఒక డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. రేపు అది కూడా వస్తుందిరా. 1000 మేకల్ని నరికినా తప్పు లేదు, కానీ ఒక జింకని ముట్టుకున్నా తప్పే. నువ్వు కాల్చేవు. నువ్వు చెప్తే నమ్మేస్తారా? నేను చెప్పలేదురా. నీ ఇంట్లో ఉన్న ఫోటో నీ పెళ్ళం ఇంట్లో చెప్పింది. చూస్తావా? చూడు. అవును, మీ ఇంట్లో జంతువుల తలలు, తోళ్లు, కొమ్ములు ఉన్నాయేంటి? అక్కడ తుపాకీ పట్టుకుని పులి మీద నించున్నారే, ఆయన ఎవరు? ఆయన మా ఆయనే. ఆయన 2 నెలలకు ఒకసారి వేటకి వెళ్తూ ఉంటారు. పక్కనే ఉన్న రంపచోడవరం, పాడేరు అడవుల్లోకెళ్ళి పులులు, సింహాలు, జింకలు, పిట్టలు, అడవి పందులు, అంతెందుకు కోతిని కూడా కాల్చి తెచ్చారు. పోయిన నెలలో కూడా కొడైకెనాల్ నుంచి వచ్చేటప్పుడు ఓ దుప్పిని తీసుకొచ్చారు. దుప్పి మాంసం అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం. ఈ ఇంటర్వ్యూ టీవీలో వస్తే నీ కుటుంబం మొత్తం జీవితాంతం జైల్లో ఉండాలి. నువ్వు ఒక్క డిపార్ట్మెంట్ కి వెళ్లి వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తడబడి ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పావు, దేనికి నిజం చెప్పావు, దేనికి అబద్ధం చెప్పావు, ఏ ఆదాయం చూపించావు, ఏ ఖర్చు చూపించావు తెలియక తికమకబడి కట్టుకున్న దాని నమ్మక, కన్నవాళ్ళని నమ్మక, నీ మనుషుల్ని నమ్మక దిమ్మ తిరిగి పిచ్చి పట్టి ఉరేసుకోవాలనుకుంటావు. అది వీలు పడక పక్కన బలి చేసి హంతకుడు అవుతావు, పోలీసులకు చిక్కుతావు, జైలుకి వెళతావు. వెళ్ళట్టు చేస్తావా? నాకు ఒక రోజు టైం ఇవ్వు. దేనికి? మారడానికి. నిజంగా మారేవాడు టైం అడగడరా నీ అబ్బా. చెప్పు చండబాయ్. ఓ ముఖ్యమైన విషయం దేవా. నాగభూషణ మనిషి బామ్మకు విషయం పెట్టాడు. బామ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు. నువ్వు వెంటనే వస్తే మంచిది. ఎవరితో మాట్లాడుతున్నారా? చెప్పరా, ఎవరితో మాట్లాడుతున్నావు? దేవాతో మాట్లాడు. ఏంట్రా కథలు చెప్తున్నావు? దేవా ఇక్కడే ఉన్నాడు కదా, వాడికి అన్ని విషయాలు తెలుసు కదా. చెప్పరా, ఎవరితో మాట్లాడుతున్నావు? నిజం చెప్పేస్తాను బాబాయ్. చెప్పు. ఇక్కడ ఉన్నది దేవా కాదు, వాసు. నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నిటికీ కారణం ఇదే. దేవాలయం లాంటి ఇంట్లోకి దెయ్యంలో దాపురించావు కదా. మా పుట్టిన దేవా వాడిని మాకు దూరం చేస్తావా? మధ్య నువ్వేంట్రా? ఆడిని తన్ని తరవేంట్రా? ఆడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు బయటికి పోవే. నువ్వు మంచి వాడవని నమ్మినందుకు చివరికి మాకే ద్రోహం చేస్తావు. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? మంది మధ్య ఉండి దూరం అయితే ఆ బాధ ఏంటో నీకు అప్పుడు అర్థం అవుతుంది. ఆపండి. ఇన్ని కొట్టడానికి మీకేం హక్కుంది? స్వాతి, స్వాతి కీప్ క్వైట్. మీరుండండి వాసు.
ఏదో మీ దేవా అని గొప్పగా చెప్పుకుంటున్నారేంటి? కత్తి పట్టి తన జీవితం నాశనం అయిపోతుంది. తను బాగుండాలని మీరెవరన్నా ఆలోచించారా? శృతి, ఎక్కువ మాట్లాడకు. తన అన్నయ్య జీవితం ప్రశాంతంగా ఉండాలని ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్న ఈయన్ని మెడపట్టి బయటికి గెంటేస్తారా? దేవాని కుటుంబం నుంచి మెడతేయడమే ఉద్దేశం కాదు. దేవ కత్తి పట్టుకుని గొడవ పడ్డానికి వెళ్ళినప్పుడల్లా అతన్ని మీరెవరైనా అడ్డుకున్నారా? ఈ ఇంట్లో పుట్టిన పిల్లాడైతే ఆపేవారు. ఎవరో కన్నా కొడుకునేగా పట్టించుకోకుండా స్వాతి, వీళ్ళ గురించి మాట్లాడడానికి నువ్వే వచ్చాయి. నీకేం హక్కు ఉంది? వెళ్ళు, వెళ్ళి కలిసి పో. నేను కోపడ్డానన్నా? మరి ఏం హక్కు ఉందని అడిగారు కదా. ఏయ్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. వాళ్ళు కత్తులు పట్టుకుని తిరిగినా వాళ్ళ మనస్తత్వం చిన్నపిల్ల లాంటిది. చూడు, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే నీ లవర్ని కాదు. ఐఎమ్ ఆల్మోస్ట్ యువర్ హస్బెండ్. నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపో, అమ్మా నాన్నలతో ఉండు. అయ్యగారు, ఇంతకాలం మన కళ్ళలో కారం కొట్టింది దేవ కాదు, వాసు. ఏంట్రా పిచ్చోడ్లా వాగుతున్నావు? బుద్ధి బలం ఎక్కువగా ఉండి కండబలం తక్కువగా ఉన్నప్పుడే చిన్న అనుమానం వచ్చింది. దేవా అన్నయ్య, వచ్చేసావా? అయ్యో, తప్పు చేశానమ్మా. వచ్చి బామ్మను చూడన్నయ్య. నాగభూషణం తల నరికిన తర్వాతే బామ్మకి నా మొహం చూపిస్తాను. వస్తున్నాను. మన దగ్గర ఉన్న రికార్డ్స్ బట్టి వెంటనే నాగభూషణ్ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఆ చక్కెర ఫ్యాక్టరీ ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. నేను ఈ ఊరి నుంచి వెళ్లే టైం దగ్గర పడింది. ఇక్కడి నుంచి వెళ్లే లోపు నేనేంటో చూపిస్తా. మనం ఆల్రెడీ తీసుకున్న యాక్షన్ కి వాడి దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో స్టడీ చేయాలి. చక్కెర ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కోటిపల్లి ఊరి వాళ్ళని 2 గంటల షిఫ్ట్ కు రప్పించు. పని మొదలైన 10 నిమిషాల్లో బాంబు పేలాలి. బాంబు పేలిన శబ్దం విని ఊళ్ళో వాళ్ళందరూ ఫ్యాక్టరీ వైపు పరిగెడతారు. అప్పుడు మన వాళ్ళని దేవా ఇంట్లోకి దూరి దొరికిన వాళ్ళని దొరికినట్లేసే మనం. ఊళ్ళో ఏం జరిగినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళని చంపడానికి ఈ ఊరోళ్ళెవరికి మనసు రాదు. సెంటిమెంట్లు అడ్డొస్తాయి. పక్కూరోళ్ళని పిలవండి. పొండ్రా. లక్ష్మి, ఓ రోజాకి వెళ్దాంలే. ఇంకొక నిమిషం కూడా నేను ఆగలేనండి. నేను వెళ్ళి ఆవిడని అడుగుతాను. తల్లి బిడ్డను అడుగుతున్నప్పుడు ఇవ్వననే హక్కు ఎవరికి ఉంటుంది? మీరు పదండి ముందు. నాగభూషణం! బామ్మగారికి ఎలా ఉంది?